వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నేను మీ మోహన్ ఎక్స్ రోస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, ఈ వీడియోలో మనం తనూజాని కళ్యాణ్ నిజంగానే లవ్ చేస్తున్నాడా, కళ్యాణ్కి తనూజాకి మధ్యలో బాండింగ్ ఎలా ఉంది, తనూజ బిగ్ బాస్ ఇంటికి వచ్చిన కళ్యాణ్ మదర్కి ఏం గిఫ్ట్ ఇచ్చింది, అండ్ నిన్న నిన్న దివ్య గారి మదర్ హౌస్లోకి ఎంటర్ అయ్యాక దివ్యకి ఓటింగ్ ఎలా పెరిగిపోయింది, ఈ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసుకుందాం మామ. వీడియో షార్ట్ అండ్ స్వీట్గానే ఉంటుంది, సో వీడియోని లైక్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను లైవ్లో ఏం జరిగిందంటే, కళ్యాణ్ గారి మదర్ వచ్చినప్పుడు కళ్యాణ్ గారి మదర్ పవన్ కళ్యాణ్ మదర్ కూర్చోంది, మాట్లాడుతుంది కళ్యాణ్తో. వెనక తనూజ ఓకే ఓకే ఇట్లా అంటుంది. ఓకే, ఆ నెక్స్ట్ ఏం జరిగిందంటే, తనూజ కళ్యాణ్ మదర్కి ఒక శారీ ఇచ్చిందనమాట. మేబీ తన శారీస్లో ఉన్న కలెక్షన్స్లో ఒక శారీ అయి ఉండొచ్చు, మేబీ రీసెంట్గా తీసుకున్న శారీ ఏదైనా అయి ఉండొచ్చు. ఇచ్చింది కళ్యాణ్ వాళ్ళ మదర్ వెళ్ళిపోయినాక కళ్యాణ్ అడుగుతాడు, ఎందుకు ఇచ్చావు శారీ మా మమ్మీకి అంటే, నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్లో నాకు కొంచెం మంచి క్లోజ్ ఉన్నావు అని అంటది. మళ్ళీ ఏమంటుందంటే, అందరిలాగానే నువ్వు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నావు అని అంటది. మామ, మీకు గుర్తుందో గుర్తులేదో, లాస్ట్ వీకెండ్ నాగార్జున గారు వచ్చినప్పుడు ఈ తనుజానే, నాకు ఈ హౌస్లో ఎవరు సపోర్ట్ లేరు సార్, ఎవరు సపోర్ట్ లేరు, వీకెండ్ టాస్క్లలో కూడా సపోర్ట్ టాస్క్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలంటే నాకు మొహమాటం, సిగ్గుగా ఉంటుంది, వాళ్ళ తరపున వాళ్ళే వచ్చి నాకు సహాయం చేసిన వాళ్ళతో ఎవరు లేరు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అనింది. ఇప్పుడు ఏమనిందంటే కళ్యాణ్తో, ఎందుకు ఇచ్చాము మా మమ్మీకి సారీ తనుజ, ఎవరికి ఇవ్వలేదు కదా, మా మమ్మీకే స్పెషల్గా ఎందుకంటే నువ్వు నాకు కొంచెం మంచిగా సపోర్ట్ ఉంటావు, ఇంట్లో నన్ను మంచిగా చూసుకుంటావు అని అందరు హౌస్మేట్స్ లాగే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అని అనింది. ఈ విషయంలో తనూజ పక్క ట్రోల్ అయిపోద్ది మామ. 100-200% చెప్తున్నా, ట్రోల్ అయిపోద్ది. లాస్ట్ వీకెండ్లోనే నాకు ఎవరు సపోర్ట్ లేనన్నప్పుడే భయంకరంగా ట్రోల్ అయింది. ఇప్పుడు ఆ క్లిప్పు ఈ క్లిప్పు రెండు పెట్టుకొని భయంకరంగా అయిపోతుంది. నిజంగా తనూజాని కళ్యాణ్ లవ్ చేస్తున్నాడంటే, ద వే హీ బిహేవింగ్ నాకు లవ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. నా పర్స్పెక్టివ్లో నిజంగానే లవ్ చేస్తున్నాడేమో అని అనిపించేస్తుంది. ఆ కేరింగ్ కానీ, ఆ సపోర్ట్ కానీ, తన కళ్ళల్లో ఉన్న ఎట్లా చెప్పాలి, ద వే హీ షోయింగ్ ద కేరింగ్, ద రెస్పెక్ట్ టువార్డ్స్ తనూజ, నాకు అట్లా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్లో సీరియల్ యాక్టరు ఓకే అట్లా ఇట్లా తీసుకున్నాడు, కానీ చాలా వేస్లో తనూజకి ఎక్స్ప్రెస్ చేసేకి చూస్తున్నాడు. బట్ తనూజ ఒక మాట అనింది, ఈ బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోయినాక, నీ జర్నీ నీది, నా జర్నీ నాది అని ఒక మాట అనింది మా లైవ్లో. ఆ మాట అన్నప్పుడు కళ్యాణ్ భయంకరంగా ఫీల్ అయిపోయాడు. నిజం చెప్తున్నా, భయంకరంగా ఫీల్ అయిపోయాడు, బాధపడిపోయాడు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు కళ్యాణ్కి. ఫుల్ పాపం కళ్ళలో నుంచి నీళ్ళు ఒకటే తక్కువ. ఫుల్ అసలు ఎట్లా చెప్పాలంటే, ఒక మనిషి కుప్ప కూలిపోయి కూర్చుంటే ఎట్లుంటుంది ఆ విధంగా. అంటే ఒక ట్రూ లవ్ చేసిన ఒక అమ్మాయి రిజెక్షన్ చేస్తే ఎట్లుంటుంది ఆ ఫీలింగ్లో కూర్చున్నాడు కళ్యాణ్. తనూజ లిటరల్లీ ఈ మాట అనింది, ఈ బిగ్ బాస్ జర్నీ అయిపోయినాక, బిగ్ బాస్ ఇంట్లో మనం బయటకు వెళ్ళినాక, నీ జర్నీ నీది, నా జర్నీ నాది, మన బిగ్ బాస్ ఇంట్లో ఉన్నంత వరకే ఇట్లా మా ఫ్రెండ్స్, అది నీ జర్నీ అని అనగానే అసలు కళ్యాణ్కి ఇంకా మొహంలో నెత్తురు చుక్కలేదు. కళ్యాణ్ ట్రూలీ నిజంగానే లవ్ చేస్తున్నాడు. బట్ తనుజ సైడ్ నుంచి ఆ కోఆపరేషన్ లేదు. మేబీ తనకి బయట ప్రయారిటీస్ ఉండొచ్చు, బయట ఇంకేమన్నా తన రిలేషన్లో ఉండొచ్చు, మనకు తెలియదు. అది తన పర్సనల్, అది మనం దానికి ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. అది కళ్యాణ్ తనుజ మ్యాటరు. ఇంకా దివ్య అయికొస్తే, దివ్య గారి మదరు లోపలికి వచ్చాక ఆమె చేసిన హంగామా, ఆ మాస్ రచ్చ, ఆ ఎక్స్ట్రోవర్ట్, దివ్య గారి మదరు ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ మామ. ఆమె ఫుల్ ఫన్ క్రియేట్ చేసింది, ప్రతి ఒక్క హౌస్మేట్స్తో ఫన్ క్రియేట్ చేసింది. ప్రతి ఒక్క హౌస్మేట్ అయితే నిజంగా మాడుకుంటున్నారు లైవ్లో వాళ్ళు, అరే దివ్య గారి మదర్ ఏంట్రా ఇలా ఊర మాస్ డీజేటీల్లో మించిపోయింది అని మాట్లాడేసుకున్నారు. సో అందరూ ఎంజాయ్ చేశారు. దాంతో ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళు, నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళు, లైవ్ చూసిన వాళ్ళు దివ్యకి ఓట్లు గుద్దారు మామ. దివ్య కిందుండింది కళ్యాణ్, ఇమాన్యుల్, భరణి గారు, డిమోన్ పవన్, తర్వాత సంజన గారు, కింద దివ్య ఉండింది. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్తో పైకి వెళ్ళిపోయింది దివ్య. మోస్ట్లీ సంజన గారికి దివ్య గారికి పెద్ద తేడా లేదు, ఎవరు ఎలిమినేట్ అయిపోతారో చెప్పలేము. సంజన గారికి ఫ్యామిలీ వీక్ పడింది కానీ అంత ఇంపాక్ట్ అనిపించలా. కానీ దివ్యాకి మాత్రం భయంకరమైన ఇంపాక్ట్, మామూలు ఇంపాక్ట్ కాదు, మాస్ ఇంపాక్ట్. వాళ్ళ మదరే వచ్చి నిజంగా దివ్యాని ఈ వారం సేవ్ చేసిందా అని అట్లా అనిపించింది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఓకే, ఇదే నా అనాలిసిస్. నెక్స్ట్ ఇంకేదైనా వీడియో ఉంటే మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టాటా.